నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా headlines. అభివృద్ధికై కలిసికట్టుగా ముందుకు సాగుదాం. కేంద్రీయ విద్యాలయ భూమి పూజలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఎమ్మెల్యే సంజయ్ పై ఎంపీ అరవింద్ ఫైర్. వరస్ట్ ఎమ్మెల్యే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు. చెల్గల్ భూమి పూజలో పాముల కలకలం. అవాక్కైన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఇంజనీర్లపై సీఎం వ్యాఖ్యలను ఖండించిన కొప్పుల ఈశ్వర్. తెలంగాణ ఉద్యమంతో రేవంత్ కు సంబంధం లేదంటూ ఘాటు వ్యాఖ్య. ఇక వార్తలోని వివరాలు. జగిత్యాల అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకెళ్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా చెల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, కలెక్టర్ సత్యప్రసాద్ హాజరయ్యారు. కేంద్రీయ విద్యాలయానికి చెల్గల్ భూములు కేటాయించడం ఒక సవాల్గా మారిందని మంత్రి అడ్లూరి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఒప్పించి కేబినెట్లో తీర్మానం చేసి 5 ఎకరాల భూమిని కేటాయించామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ అరవింద్ కృతజ్ఞతలను తెలియజేశారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేంద్రం ద్వారా, మీరు మోడీ గారి ద్వారా ఈ జిల్లాకి ఏది మేలు జరుగుతుందో, ఈ ప్రాంత ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ గొప్పగా ఉండే విధంగా మీరు ఏ ఆలోచన చేసినా కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని కూడా మేము ఎంపీ గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కూడా కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ మంచి కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం, కొన్ని కష్టాలు ఎదుర్కొంటాం. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా నిరంతరం కూడా ఎప్పుడు కూడా ఇరిగేషన్ మంత్రి దగ్గరికి పోదామా, మంత్రి గారు సీఎం గారు ఆఫీసు పోదామా అనే ఒక పట్టుదలతో పోరాటం చేసినటువంటి మా శాసనసభ్యుడు, ఏదేమైనప్పటికీ మనం అందరం కలిసికట్టుగా జిల్లా అభివృద్ధి కోసం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా కలెక్టర్ గారికి 3 రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని ఖరారు చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంపీ గారికి ఈ సందర్భంగా మా అరవింద్ అన్నకి మాటిస్తున్నా, అన్న ఈ జగిత్యాల జిల్లా అంతా కూడా అభివృద్ధి విషయం లోపల మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని, ఎందుకంటే అన్నిటికంటే గొప్ప చదువు, అందరికి కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మన ప్రాంత పిల్లలందరికీ కూడా మంచి విద్యని అందించే ఈ విద్యా సంస్థని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే రకంగా ఆది సీనన్న మాట్లాడుతూ సైనిక్ స్కూల్ గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను ప్రయత్నం చేసినవి, రాజ్నాథ్ సింగ్ గారిని నన్ను రాజకీయాలలోకి ఆహ్వానించిన వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్ళిన సీనన్న సోదరుడు బండి సంజయ్ గారు అప్పటికొకటి తీసుకుపోయాడు. కాబట్టి 4 రోజులు ఆగండి, మళ్ళీ కేటాయిస్తా, తప్పకుండా సైనిక్ స్కూల్ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఉన్నా. తెలంగాణలో వరస్ట్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అని నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యేది చిల్లర రాజకీయ విమర్శ అని తెలిపారు. ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీల తరపున మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ని అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. బీజేపీ పోరాటానికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం చెల్గల్లో కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. ఈ 5 ఎకరాలు సరిపోదని మరో 5 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదనపు భూమి కేటాయించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకోవడం తప్పిదమని వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి ఆశీస్సులు కాంగ్రెస్
పార్టీకి అవసరమని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఏబీసీలు నేర్పించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రీయ విద్యాలయం యొక్క ఫౌండేషన్ స్టోను చెలగల్ గ్రామంలో ఎక్కడనైతే భారతీయ జనతా పార్టీ ప్రజలకు జగిత్యాల జిల్లా ప్రజలకు కన్వీనియంట్గా ఉంటుంది డే స్కాలర్ స్కూల్, ప్రెస్టీజియస్ డే స్కాలర్ స్కూల్ అని ఫస్ట్ నుంచి ఎక్కడైతే కావాలని మా డిమాండ్ ఉందో అక్కడనే రాష్ట్ర ప్రభుత్వం మా కొట్లాటకి తల ఒగ్గి సరెండర్ అయ్యి అక్కడనే పెట్టింది. మా కొట్లాట మా కోసం కాదు, ఇది జగిత్యాల ప్రజల కోసం. ఇక్కడ మీ ఎమ్మెల్యే గుట్టలల్లా, చెరువుల మధ్యలో, ఆయన చుట్టాల జాగాలల్లా తెచ్చుకోవాలన్నది వాళ్ళ ఆస్తులు పెరిగేటట్టు ప్రపోజల్ చేసిండ్రు. కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్లు వచ్చిండ్రు, వాటిని రిజెక్ట్ చేసిండ్రు. ఎక్కడ బాగుండాలో వాళ్ళు నిర్ణయం చేసిండ్రు. మేము టెక్నికల్గానే ఫస్ట్ నుంచి మా పోరాటం టెక్నికల్గానే ఉంది, అది రుజువైంది. దానికి ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది అంటే ఇదే. కానీ ఈ ఫౌండేషన్ స్టోను ప్రొసీజర్ కేంద్రీయ విద్యాలయంలో ఉండదు. జాగి ఇవ్వాలి, వాళ్ళు టకటక కడతారు, ఇనాగ్రేషన్ ఇవ్వాలి. ఇనాగ్రేషన్ మా హెచ్ఆర్డి మినిస్టర్ వస్తాడు, లేదా లోకల్ ఎంపీ వచ్చి చేస్తాడు. నేను ఆల్రెడీ 2 చేసినాడు, 2 కేంద్రీయ విద్యాలయాలు ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయినాయి నా నియోజకవర్గం. ఈ 3వది కూడా నేనే చేస్తాను. జగిత్యాల జిల్లా చెల్గల్ గ్రామంలోని కేంద్రీయ విద్యాలయ భూమి పూజలో పాము పిల్లలు కలకలం రేపాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అరవింద్ హాజరవగా భూమి పూజ జరుగుతున్న సందర్భంలో 4 పాము పిల్లలు బయటపడడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు. అప్రమత్తమైన పోలీసులు లాఠీలతో పాములను తరిమివేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. తెలంగాణ ఇంజనీర్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని ఇంజనీర్లు లేఖ రాశారని గుర్తు చేశారు. ఇందుకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బొక్కలో వేయాలంటూ మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. రైతుల పక్షాన ఇంజనీర్లు ఆలోచించి సలహా ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల నదిలో దాదాపు 98 టీఎంసీల నీరు వృధాగా కొట్టుకుపోతోందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు ప్రకారం కాళేశ్వరాన్ని రిపేర్ చేయవచ్చని అసెంబ్లీలో సైతం హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో రవీందర్ సింగ్, రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ నేతలు ఓరుగంటి రమణారావు, ముత్యాల బలరాం రెడ్డి, ఏలేటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆయన వ్యవహార శైలి చూస్తే చాలా ఆశ్చర్యం కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆయన మాటలు, నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒకసారి రిపీట్ చేద్దాం. తెలంగాణ మేధావులను, రిటైర్ ఇంజనీర్లను బొక్కలో వేయాలట. కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినటువంటి రిటైర్ ఇంజనీర్లను జైల్లో పెట్టాలట. రిటైర్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి బేకు సలహాలట. అదేవిధంగా వీళ్ళను బొక్కలో వేయకపోవడమే నేను చేసిన తప్పట. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని విడుదల చేయాలని లేఖ రాసినటువంటి రిటైర్ ఇంజనీరు శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఎటువంటి నోరు బారేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి. అదేవిధంగా నిన్ను చెర్లపల్లి జైల్లో పెట్టకపోవడమే నేను చేసినటువంటి తప్పిదం. అదేవిధంగా రిటైర్ ఇంజనీర్లకు సంబంధించి ఈ సూపర్ ఎల్నినో అనేటువంటిది ఇలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. జూలై 16వ తేదీన కరీంనగర్లో శ్రీ జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగనుంది.
ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఈ కార్యక్రమ పోస్టర్ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో ఇస్కాన్ ప్రతినిధులు గంగులకు ఆహ్వాన పత్రిక అందించి స్వాగతించారు. ప్రతి ఏటా శ్రీ జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. కరీంనగర్ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజా భాస్కర్ రెడ్డి, ఏఎస్ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ బుర్రా మధుసూదన్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, అనంతరెడ్డి ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ పండరి డెంటల్ క్లినిక్ ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వైద్యులు చాడ వెంకట సాయి, సందీప్లతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా యలగందుల గ్రామానికి చెందిన 1983-84 విద్యా సంవత్సరపు 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరారు. నగరంలోని రేకుర్తిలో గల ఓ రిసార్టులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాల విడిచి 42 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ కలయికలో మిత్రులంతా ఒకే వేదికపైన చేరి బాల్య స్మృతులను నిమరవేసుకున్నారు. పాఠశాల రోజుల్లో జరిగిన మధుర సంఘటనలు, స్నేహితులతో గడిపిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు వెంకటయ్య, కొండాలరావు, నారాయణ రెడ్డిలను శాల్వాలతో సత్కరించారు. గతంలో 2010లో తొలి సమ్మేళనం నిర్వహించి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించామని పూర్వ విద్యార్థులు గుర్తు చేశారు. అప్పట్లో పాఠశాల గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలను అందజేసి పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించామన్నారు. మళ్లీ 16 ఏళ్ల అనంతరం రెండవసారి కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గురువుల ఆశీస్సులతో తమ జీవితాల్లో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. నేను ఎలగందల్లో 1980లో హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయినాను. ఆ రోజు నుంచి 1980 నుంచి 1994 దాకా నేను ఎలగందల్నే పనిచేశాను. ఎలగందల్ చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అందులో లక్ష్మీరాజన్ గారి దగ్గర పనిచేయడం అనేది అది నా పూర్వజన్మ సుఖితం అనుకుంటాను. ఆ స్కూల్లో ఒక సిస్టంలో అతను ఉంచడం, విద్యార్థులు కూడా అనుకూలంగా మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా 83-84 బ్యాచ్ వాళ్ళు, నేను వాళ్లకు 8th నుంచి 10th వరకు క్లాస్ టీచర్గా ఉన్నాను. వాళ్లకు మ్యాథ్స్ బోధించేవాడిని. వీళ్ళు నా ఇంటికి 4 o'clock, నేను ఎలగందల్లో ఉండి అక్కడ పనిచేశాను. వీళ్ళందరినీ అభివృద్ధి పరచాలని అక్కడనే 4 గంటలకు నా ఇంటికి వచ్చి ట్యూషన్, అంటే వితౌట్ రెమ్యునరేషన్ నేను వీళ్ళకు మ్యాథ్స్ చెప్పేవాడిని. ఏ పెద్ద పట్టణానికైనా వెళ్ళండి, పల్లెటూరుకైనా వెళ్ళండి, ఎలగందలు అనగానే ఎవరో ఒక సంబంధం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. మరి మా బ్యాచ్లో అప్పుడు రిజల్ట్ చాలా తక్కువగా వచ్చేది. 30%, 32% రిజల్ట్ వచ్చింది. కానీ ఈనాటికి కూడా ఆ 130 మందిలో కొంతమంది శాశ్వతంగా మన నుంచి దూరం అయిపోయారు కావచ్చు, కానీ చాలామంది
హ్యాపీగా ఉన్నాము. పిల్లలందరూ కూడా స్థిరపడ్డారు. అందరం హ్యాపీగా ఉన్నాము. చాలామంది గెస్టెడ్ ఆఫీసర్స్గా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు, ప్రైవేట్లో కూడా ఉన్నారు, ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. మా ఎలిగందల హై స్కూల్ అంటే నాట్ ఓన్లీ ఎలిగందలు కాకుండా చుట్టుపక్కల ఒక 10-20 విలేజ్ల వాళ్ళు రావడం అంటే మా విలేజ్కు గొప్ప వరంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము ఒక్కలమే కాదు, చుట్టుపక్కల ఇప్పుడు మా విలేజ్ కంటే పెద్ద అయినటువంటి బావుపేట, బద్దిపల్లి, తర్వాత కమాన్పూర్, తర్వాత కాజిపేరు, తర్వాత ఇవే కాకుండా వాగవతలి అంటే మానేరవతలి విలేజ్లు ఉన్నటువంటి విలేజ్లలో కూడా యాసవాడ అక్కడి నుంచి కూడా వచ్చి చాలామంది చదువుకునే వాళ్ళు. ఎందుకంటే మా దగ్గర హాస్టల్ ఉండేది. చాలా మంచి ఒక క్రమశిక్షణతో చదువుకున్నాం. మా తల్లిదండ్రులకు మామిడి భీమా ఎల్లమ్మలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎల్గండలో పుట్టడం అదృష్టం. అంత చారిస్టికలో దానిలో మాకు ఆడిబడి అని, అంగట్ల బడి అని, పెద్ద బడి అని 3 ఉండే. 3 చదివిన నేను దానిలో. కానీ 3rd క్లాస్ అయినా అని ఒక శిక్షణగా క్రమశిక్షణ తయారు చేసిన మా గురువులు. నారాయణ సార్ మాకు మార్నింగ్ ఉచితంగా ట్యూషన్ చెప్పడం, లక్ష్మీరావు సార్ ప్రొటెక్షన్ పెట్టి అన్ని ఫిలింలు షార్ట్ ఫిలిం చూపించడం, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడం. సాయంత్రం 4 గంటలు కాగానే మమ్మల్ని పిలిచి గ్రామర్ చెప్పడం. ఏఐటీయూసీ ఎల్లవేళలా కార్మికులకు అండగా నిలుస్తూ వేతనాల పెంపు, హక్కులు, చట్టాల కోసం పోరాడుతోందని రాష్ట్ర ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా సమితి 5వ మహాసభకు ఆయన హాజరయ్యారు. కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించగా కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి ఎంతో మంది కార్మికుల జీవితాలలో వెలుగులు నింపిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సంస్కరణల పేరుతో రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకువచ్చిందని విమర్శించారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో జరిగే 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, టేకుమల్ల సమ్మయ్య, కాశెట్టి లక్ష్మయ్య, తిరుపతి, పిట్టల సమ్మయ్య, రజిత కార్మికులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఏఐటీసీ మొట్టమొదటి కార్మిక సంఘం. ఏఐటీసీ యొక్క రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో జిల్లా మహాసభలు జరుపుకొని పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏఐటీసీని బలోపేతం చేసేందుకోసం ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు అధికారానికి వచ్చిన ఈ 13 సంవత్సరాల కాలంలో పేద ప్రజల పట్ల కానీ, కార్మికుల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, అదే సందర్భంలో మరి ఏ విధంగా కూడా లాభం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, దరిద్రం పెరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. అదే సందర్భంలో చూస్తే పెట్టుబడిదారు విధానాన్ని పెంచి పోషిస్తూ కార్మిక వర్గాన్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన పొత్తూరి అభిషేక్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బీఆర్ఎస్ నేత చెల్మెడ లక్ష్మీనరసింహారావు వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వట్టెంల గ్రామానికి చెందిన గోలి విష్ణు కిరణ్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోస్కుల రవి, సీనియర్ నాయకులు ఏషా తిరుపతి, గ్రామ మాజీ సర్పంచ్ పెండ్యాల తిరుపతి, నాయకులు శంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్ము స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు సుజాతారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు, విద్యార్థినులు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ
సందడి చేశారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం పెద్దలు నేర్పిన సాంప్రదాయమని అమ్ము స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు వ్యవస్థాపకురాలు బీజేపీ నేత సుజాతారెడ్డి అన్నారు. భారతీయ సాంప్రదాయంలో గోరింటాకు పెట్టుకోవడం అలంకరణ కోసమే కాదని ఆరోగ్య ఆధ్యాత్మిక విశిష్టత కోసమని చెప్పారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే వర్షాల ద్వారా వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని తెలిపారు. పురాణాల ప్రకారం గోరింటాకు పార్వతీదేవి నుండి ఉద్భవించిందని అంటారని, కావున ఈ ఆషాఢంలో మహిళలందరూ గోరింటాకు పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముద్దసాని అనుష, బొద్దుల భారతి, లావణ్య, రేణుక, సంధ్య, రోహిణి, జయ, లావణ్య, గౌరీదేవి, అక్షయరెడ్డి, రావికంటి మనోజ్ఞ, కొండూరి అనిల్ కుమార్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లం లింగమూర్తి, ప్రవీణ్ పాల్గొన్నారు. ఈరోజు అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముందస్తుగా ఆషాఢం స్టార్ట్ అవుతుంది. అదే అందరం కూడా ఇక్కడ కలిసి గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. అమ్మమ్మ వాళ్ళు చెప్తుండే గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు. అందుకు ఈరోజు మేము గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము 25 సంవత్సరాల నుండి కూడా అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తాము. ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ కూడా శుభాకాంక్షలు. నేను సైతం కవితా సంకలనం విభిన్న కోణాల్లో ఆవిష్కృతమైన కవితలకు వేదిక కావడం అభినందనీయమని రిటైర్డ్ ఆర్డీఓ కుందారపు మహేశ్వర్ అన్నారు. కరీంనగర్లోని గణాంక భవన్లో భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన నేను సైతం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ గాయని ఎస్ జానకి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. సమాజంలోని వివిధ వర్గాల వారు పడుతున్న బాధలను, సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలను వివరిస్తూ వైవిధ్యమైన చక్కని కవితలు అందించిన కవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహితీ గౌతమి, ప్రధాన కార్యదర్శి కొత్త అనిల్ కుమార్, అన్నాడి గజేందర్ రెడ్డి, ఆధ్యాత్మికవేత్త బొమ్మకంటి కిషన్, మునుగూరి పురుషోత్తం, తెరవే ప్రధాన కార్యదర్శి దామరకుంట శంకరయ్య, పెద్దిరాజు సత్యనారాయణరాజు, యోగాచార్య ఎస్ సంపత్ కుమార్, ఎర్రోజు వెంకటేశ్వర్లు, యుగంధర్ జనగాని, రాపర్తి వెంకటేశ్వర్లు, కవులు, రచయితలు పాల్గొన్నారు. మహాప్రస్థానం మరి అది ఇప్పుడు తెలియదు. మహాప్రస్థానంలో చాలా అంటే ఒకటి చూసారు 1933లో ఉంది, ఇంకోటి చూసారు 1943లో ఉంది. అంటే ఒక్కొక్క కవిత ఒక్కొక్క నిప్పు కణికలాగా అనుకోవచ్చు. ఎందుకంటే భారత సాహిత్యం కానీ మన తెలుగు సాహిత్యం కానీ తీసుకున్నట్లయితే సాహిత్యం అనేది ఒక పర్టికులర్ ఫ్రేమ్లోనే ఉండేది, ఒక చట్టం. ఈ మధ్యలో ఇది రాస్తేనే ఇది కరెక్టు, ఇది రాస్తేనే కరెక్టు అని చెప్పేసి ఉన్న రోజుల లోపల ఆ బంధాలన్నీ తెంచుకొని బయటకు వచ్చిన వ్యక్తి శ్రీశ్రీ అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చలం అలాగే శ్రీశ్రీ ఈ రకంగా అప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని అభ్యుదయ భావాలు, నూతన భావాలు, ఆ భావాల లోపలనే బయటకు వచ్చేసి అంటే ఒక భావాన్ని వ్యక్తీకరించాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్న అంటే అవధులు, పరిమితులు ఉన్న రోజు. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లోపంతోనే రైతులను మోసం చేస్తోందని, సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై రేవంత్ రెడ్డి అనవసరమైన మాటలు మాట్లాడి తన హోదాను మర్చిపోయారని తెలిపారు. నీళ్లు అడిగిన బీఆర్ఎస్ నేతలపైన కక్ష పెంచుకుని రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఇవ్వండని అడిగితే మమ్మల్ని కోసి మా రక్తం పంటలపైన చల్లుతామని అనడం ముఖ్యమంత్రికి తగదన్నారు. ఇకనైనా రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకుని సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వర్షపాతం చాలా లోటుగా ఉంది. మరి వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది ఈ సంవత్సరం నీళ్ళ కష్టంగా ఉంటుంది అని చెప్తా ఉంది. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం చూస్తే చాలా బాధేస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ మేడిగడ్డ దగ్గర సుమారుగా ఈరోజు చూసినా కూడా 60-61,000 టీఎంస్ అంటే క్యూసెక్లో నీళ్లు పోతా ఉన్నాయి. అంటే సుమారుగా 4-5 టీఎంస్లో నీళ్ళు పోతూ ఉన్నాయి. ఎత్తిపోసే అవకాశం ఉన్న ఈ కరువు కాలంలో మరి ముఖ్యమంత్రి గారు ఏదో ఒక కారణం చెప్తా ఉన్నారు. మరి మా పార్టీ నాయకులు గౌరవనీయులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అరే భేద మీకు మాకేమున్నా కూడా మమ్మల్ని తిట్టినా కూడా బాధలు కానీ తెలంగాణ రైతులను కాపాడండి అని చెప్తా ఉన్నారు. కానీ దానిని ముఖ్యమంత్రి అవలైన చేస్తుంటూ ఒక పత్రికా మిత్రుడు అడిగి సార్ మరి కరువు వస్తుంది ఎట్లా అంటే మరి వాళ్ళని కోసి రక్తం వేస్తే పంటలు పండుతున్నాయి అంటే రైతులు మీకు అంత చులకనగా కనిపిస్తున్నారా?
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ సర్పంచ్ ఎలుక ఆంజనేయులు ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. పాడి పంటలు బాగా పండాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామ ప్రజలపై ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండాలని కోరుతూ జలాభిషేకం, వరద పాశం పోసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలకు అన్నప్రసాద వితరణ చేశారు. గ్రామ ప్రజలు దేవతలకు జలాభిషేకం చేసి వర్షాలు కురవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని సర్పంచ్ ఎలుక ఆంజనేయులు ఆకాంక్షించారు. వ్యవసాయ అభివృద్ధి కలగాలని ఆ భగవంతుని కోరుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలుక ఆంజనేయులు, మాజీ వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కోరేపు లింగారెడ్డి, ఉప సర్పంచ్ లాగల దేవేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుత్కూర్లో ఎస్ఐఆర్ ఓటరు ప్రక్రియకు సంబంధించి సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. బూత్ ఇన్ఛార్జీలు పెండియాల శ్యామ్ సుందర్ రెడ్డి, సుంకిశాల సంపత్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటు హక్కు నమోదు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సహాయ కేంద్రంలో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని శ్యామ్ సుందర్ రెడ్డి, సుంకిశాల సంపత్రావు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుకర్, మాజీ ఎంపీటీసీ బుర్రా తిరుపతి గౌడ్, వార్డు మెంబర్ తప్పెట్ల నరేష్, బిఎల్ఏ, బిఎల్ఓలు పాల్గొన్నారు. ఆర్యవేశ ముద్దుబిడ్డ బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవేశుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై వేడుకలను ప్రారంభించారు. గోవులకు గ్రాస వితరణ, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పండ్ల పంపిణీతో పాటు టవర్ సర్కిల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని చిట్టుమల్ల శ్రీనివాస్ తెలిపారు. చీకోటి ప్రవీణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీనివాస్, వాసవి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా ఆర్యవేశ్య యువజన సంఘం అధ్యక్షులు జీడీగే సాయికృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆకుల మెహర్, ఆర్యవేశ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ చీకోటి ప్రవీణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్యులందరూ పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ నగరం లోపల పర్లెర్ల రాజ్ కిరణ్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఉదయం గోశాల లోపల మరి గోమాతలకు పశుగ్రాసాన్ని వితరణ చేయడంతో పాటు ఒక మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమంతో చీకోటి ప్రవీణ్ గారి జన్మదిన వేడుకలను ప్రారంభించినారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆసుపత్రి లోపల పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని, ఇక్కడ స్థానిక టవర్ సర్కిల్ లోపల మరి అన్నదాన కార్యక్రమాన్ని, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని పర్లెల రాజకిరణ్ గారి ఆధ్వర్యం లోపల ఆనంద గణపతి భజన మండలి సభ్యులు, మరి అదేవిధంగా పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు, జిల్లా యోజన సంఘ సభ్యులు, పట్టణ యోజన సంఘ సభ్యులు, ఆర్యవైశ్య వివిధ అనుబంధ సంస్థల సభ్యులు, అదేవిధంగా వాసవి వనితా క్లబ్ సభ్యురాలు అందరూ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున చీకోటి ప్రవీణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్న తరుణంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆట నిర్వహించారు. ఈ ఆట తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పూర్వం నుంచి వస్తున్న ఆచారం. వర్షం కోసం కప్పలను తల్లిగా భావించి పూజించడం జరుగుతుంది. గ్రామంలోని మహిళలు, చిన్నారులు ఉదయాన్నే చెరువులో నుండి 2 కప్పలను తీసుకుని వచ్చారు. వాటికి పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి అలంకరించి కప్పతల్లిగా ఊరేగింపు చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటి ముందు ఆపి వర్షం కురిపించు తల్లి అంటూ పాటలు పాడారు. చివరిగా కప్పలను బావిలో వదిలిపెట్టి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈసారైనా వరుణు కరుణిస్తారని ఆశ అని వెలిచాల గ్రామస్తులు తెలిపారు. మాకు తరాల నుంచి వెళ్ళి వర్షాలు పడకపోతే మా తాతలు ముత్తాల నుంచి కూడా పడని టైంలో ఈ కప్పతల్లి ఆడుదు మేము కూడా చిన్నప్పుడు. అయితే నా వాడితే ఈ దేవుళ్ళు మాకు తప్పకుండా కనికరించి వర్షాలు పడ్డాయి.
దానివల్ల అందరం మంచిగా ఉండాలి. ఏదంటే మనం మంచిగా ఉండుట కొరకు ఈ వర్షాలు పడితే పంటలు పాడి అన్నీ మంచిగా పండుట కొరకు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో జట్టక్కను గ్రామస్తులందరూ కలిసి తరిమి కొట్టారు. అన్ని కుల సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో వర్షాలు సమృద్ధిగా కురవాలని జట్టక్కను తరిమి కొట్టామని గ్రామ సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలకల తిరుపతి అన్నారు. వర్షాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నా గ్రామంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జట్టక్క అనగా దరిద్ర దేవతను గ్రామం నుంచి వెళ్లగొట్టాలి అనే ఉద్దేశంతో ఇంట్లోని పాత వస్తువులను, బట్టలను, చీపురు కట్టలను, ఇతర వస్తువులను డప్పుల మూతలతో గ్రామ శివారు వరకు ర్యాలీగా వెళ్లి పడవేయడం జరిగిందని చెప్పారు. అలాగే ట్రాక్టర్ల ద్వారా పాత వస్తువులను తరలించడం జరిగిందని అన్నారు. ఊరేగింపుగా నృత్యాలు చేస్తూ జట్టక్కను సాగనంపామని చెప్పారు. జట్టక్క దరిద్ర దేవత బయటకు వెళ్లి లచ్చక్కగా అనగా లక్ష్మీదేవిగా గ్రామంలోకి రావాలని ఆకాంక్షించారు. గ్రామ కుల పెద్దల సలహాలు సూచన మేరకు వర్షాలు ఈ సంవత్సరము సరిగ్గా కురవడం లేదని ఆలోచనతోటి ఎట్లయినా గ్రామం నుండి జట్టక్కను పారదోలాలనే ఉద్దేశాన్ని గ్రామ పెద్దలందరూ సూచించిన మేరకు ఈరోజు గ్రామం నుంచి జట్టక్కను తరిమేయడం జరుగుతూ ఉంది. ఇందులో గ్రామ కుల సంఘాల పెద్దలు, యువకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇక ఆ భగవంతుడు ఈ ప్రజలపైన కరుణించి అతి భారీ ఎత్తున వర్షాలు కురిస్తే తప్ప ఈ ప్రజలు జీవనోపాధి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆచారంగా వస్తున్నటువంటి ఈ జట్టక్కను సాగనంపే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో సోమనాథేశ్వర్ గుడి ఆలయం నిర్మాణానికి భారీగా విరాళాలు అందాయి. మల్లికార్జున స్వామి దేవస్థానం నందు శ్రీగిరి ప్రదక్షిణ 12 జ్యోతిర్లింగాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ క్రమంలో మొదటి గుడి సోమనాథేశ్వర గుడి నిర్మాణానికి 50,116 రూపాయలను మడికంటి కనకయ్య, లక్ష్మీ కుమారుడు మడికంటి శ్రీనివాస్ హాసిని ఆలయ కమిటీ చైర్మన్ వారాల పరశురాములకు అందజేశారు. ఆలయ అర్చకులు మావిడాల నాగసాయి శర్మ ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కెనపల్లి సత్తయ్య, అక్కెనపల్లి రాజేష్, విజయ్, మసాలా డ్రై ఫ్రూట్స్ నూకల తిరుపతి, నూకల గంగరాజు సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మానేరు నది లేక్ పోలీస్ స్టేషన్ వద్ద మానేరు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వాకర్స్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఉచితంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలను చేయించుకున్నారు. రక్త పరీక్షల నమూనాలను తీసుకుని వెళ్లి మరుసటి రోజు రిపోర్టులు అందజేయనున్నామని ప్యాక్ ల్యాబ్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్ ల్యాబ్ ఇన్ఛార్జ్ నవీన్ కుమార్, మానేరు వాకర్స్ గౌరవ అధ్యక్షులు భూపతి ఆనందం, అధ్యక్షులు రేవోజు కనకాచారి, ప్రధాన కార్యదర్శి ముసుకుల విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి బత్తిని సంపత్ గౌడ్, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో విమలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని మంకమ్మతోట ప్రతిమ ఆసుపత్రి, అర్బన్ హెల్త్ సెంటర్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు విచ్చేసి పరీక్షలు చేయించుకున్నారు. పేదవారికి బాసటగా నిలిచేందుకు విమలా ఫౌండేషన్ తరపున పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రతిమ మెడికల్ కళాశాల విద్యార్థిని డాక్టర్ పాక రిషిత అన్నారు. నానమ్మ విమల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఉచిత మెడికల్ క్యాంపులు చేపడుతున్నామని తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం అలవాటు చేసుకుని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిఆర్ గ్రూప్ సంస్థ అధినేత పాక దయానంద్, మేరుగు శ్రీనివాస్, ప్రతిమా వైద్య కళాశాల డాక్టర్స్, విమలా ఫౌండేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాష్ట్ర బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమిల్ల రాకేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కూరపాటి రవిచందర్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజ్ కుమార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, పెద్దపల్లి అభివృద్ధిలో తన వంతు పాత్ర ఉండాలని రవిచందర్ ఆకాంక్షించారు. ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మేకల కిట్టు యాదవ్, లింగంపల్లి రాజేశ్వరరావు, గరిగెంటి రాజు, కూరపాటి రామకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజ, గౌరీ పూజ, మంటప స్థాపన, వీరభద్రస్వామి ఆవాహన, దేవతామూర్తుల ఆవాహన, సుంకు యజ్ఞోప హోమాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి పెద్దపట్నం మహోత్సవం, సోమవారం ఉదయం తెల్లవారుజామున అగ్నిగుండ మహోత్సవం జరగనుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ఆలయ ఈవో సదయ్య, డైరెక్టర్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీ గాధా గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజుల కులదైవం పెద్దమ్మ పెద్దిరాజుల ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా కొనసాగింది. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్ష హనుమాన్లు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. స్వంత గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందని పర్ష హనుమాన్లు అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు కృపతో పెద్దమ్మ గుడి నిర్మాణం తొందరగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాధా మాజీ ఎంపీటీసీ పర్ష స్నేహలత, ముజ్రాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు పర్ష శ్రీనివాస్, మండల అధ్యక్షులు శాత్ర బోయిన లక్ష్మణ్, నాయకులు పర్ష రవి, పర్ష నారాయణ, పర్ష చంద్రయ్య, పర్ష మైసయ్య పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.